హలో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, జాబ్స్ అంటే సాఫ్ట్వేర్కే షిఫ్ట్ అవ్వాలా? కోర్ జాబ్స్ ఉన్నాయా లేదా? కోర్ జాబ్స్లో హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయా లేదా? ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఈ అన్నిటికీ ఒక ఆన్సర్ ఉంది. ఇట్స్ నథింగ్ బట్ ఎడాస్ ఆర్ అండ్ అటానమస్ డ్రైవింగ్. వై ఎడాస్ ఈస్ ఫర్ ట్రిప్లీ? ఎడాస్ అంటే జస్ట్ కోడింగ్ కాదు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్, సెన్సార్స్, యాక్చువేటర్ మోడలింగ్ అన్నీ ఉంటాయి. సో ట్రిప్లీలో మ్యాక్సిమం స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎడాస్లో ఇన్వాల్వ్ అవుతాయి. వేర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ యాక్చువల్లీ ఫిట్ ఇన్ టు ఎడాస్. మెయిన్లీ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ 3 ఏరియాలో వర్క్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చి కంట్రోల్ సిస్టమ్స్, అంటే డిజైనింగ్ ఆఫ్ ఎ పిఐడి కంట్రోలర్స్ కానీ, డిజైనింగ్ ఆఫ్ ఎ మోటార్ కంట్రోల్ సిస్టమ్స్ కానీ, డిజైనింగ్ ఆఫ్ ఏ పాత్ ప్లానింగ్ ఆల్గోరిథమ్స్ కానీ అలా. సెకండ్ వచ్చి యాక్చువేటర్స్ అండ్ మోటార్స్లో, సో యాక్చువేటర్ డిజైనింగ్ కానీ, లేదనుకుంటే స్టియరింగ్ మోటార్స్ కానీ, బ్రేకింగ్ యాక్చువేటర్స్ కానీ, వీటిల్లో కూడా స్కోప్ ఉంది. థర్డ్ వచ్చి సిగ్నల్ ప్రాసెసింగ్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ మీద వర్క్ చేయడం కానీ, ఫిల్టరేషన్ కాన్సెప్ట్స్ మీద వర్క్ చేయడం కానీ, ఎస్టిమేషన్ టెక్నిక్స్ మీద వర్క్ చేయడం కానీ అలా చేస్తారన్నమాట. వెన్ ఇట్ కమ్స్ టు ఆటోమోటివ్ ఇండస్ట్రీ, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అబౌట్ డిస్కస్ చేసినవన్నీ కూడా మనం మ్యాట్లాబ్ సిమ్లింక్లో ఇంప్లిమెంట్ చేస్తాము, టెస్టింగ్ చేస్తాము అండ్ వ్యాలిడేషన్ కూడా చేస్తాము. సో నౌ వీ విల్ సీ స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ ఫర్ ఎడాస్ ఫర్ ఎ ట్రిపుల్ ఈ ఇంజనీర్స్. సో స్టెప్ 1 వచ్చి మ్యాట్లాబ్ బేసిక్స్, కంట్రోల్ సిస్టమ్స్ బేసిక్స్ బాగా రావాలి. స్టెప్ 2 వచ్చి సిమ్లింక్లో మోడలింగ్ చేయడం రావాలి. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ సిస్టమ్స్ గురించి ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ని ఎట్లా యూజ్ చేయాలన్నది కూడా ఐడియా ఉండాలి. బ్లాక్స్ని యూజ్ చేసి సిస్టమ్స్ని ఎట్లా మోడల్ చేయాలన్నది కూడా ఐడియా ఉండాలి. స్టెప్ 3 వచ్చి వెహికల్ కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి. లైక్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఎ వెహికల్ ఆర్ ఎల్స్ స్టియరింగ్ కంట్రోల్ ఆఫ్ ఎ వెహికల్, లేన్ కీప్ అసిస్టెంట్ సిస్టమ్ అంటే ఏంటి, లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి, టైర్ డైనమిక్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా ఐడియా ఉండాలి. స్టెప్ 4 వచ్చి మోడల్ బేస్డ్ డెవలప్మెంట్, అంటే మోడలింగ్ చేయడం, సిమ్యులేషన్ చేయడం, టెస్టింగ్ చేయడం, వ్యాలిడేషన్ చేయడం, టార్గెట్ మైక్రో కంట్రోలర్కి సూట్ అయ్యేలాగా ఆటోకోడ్ జనరేషన్ చేయడం, ఆటోకోడ్ జనరేషన్ టెక్నిక్స్ తెలుసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి ఎడాస్లో జాబ్ రోల్స్ ఎలా ఉంటాయంటే, ఎడాస్ కంట్రోల్స్ ఇంజనీర్, సిస్టమ్స్ ఇంజనీర్, వ్యాలిడేషన్ ఇంజనీర్, మోడల్ బేస్డ్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఈజ్ నథింగ్ బట్ ఎంబీడీ ఇంజనీర్, లైక్ ప్లాంట్ మోడలింగ్ ఇంజనీర్. సో ఇలాంటి డిఫరెంట్ రోల్స్లో మనం యాక్చువల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ బాగా సెట్ అవుతారు.